9వ తరగతి 1వ పాఠం ధర్మబోధ వ్యాకరణం మొత్తం చూద్దాం. ఈ యొక్క పుస్తకం 2023లో ఫస్ట్ ప్రింట్ రావడం జరిగింది. మా ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ఈ పాఠం యొక్క ఉద్దేశం మానవులు చేసే ప్రతి పనికి, ప్రతి సంకల్పానికి వారి అంతరాత్మ అసలైన సాక్షి. అంతరాత్మను చంపుకుంటే మనిషి తనను తాను వంచుకున్నట్లే అవుతుంది. గృహస్థ ధర్మాన్ని, సంతాన ప్రాధాన్యాన్ని, సత్యం గొప్పతనాన్ని గురించి చెప్పడమే ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం. విశ్వామిత్రుడు బ్రహ్మర్షి కావాలని తపస్సు చేస్తున్నాడు. అతడి తపస్సు భంగం చేయడానికి దేవతలు మేనకను పంపారు. వారిద్దరికి ఒక బాలిక జన్మించింది. ఆ శిశువును శకుంత అనే పక్షి జాతులు కాపాడాయి. అందువల్ల ఆమెకు శకుంతల అని నామకరణం చేసి కణ్వ మహాముని పెంచుకున్నాడు. ఒకరోజు దుష్యంతుడు వేట కోసం వెళుతూ కణ్వ మహాముని ఆశ్రమం దగ్గర ఆగాడు. శకుంతలను చూశాడు. ఆమెను గాంధర్వ వివాహం చేసుకుని తన రాజ్యానికి వెళ్ళిపోయాడు. శకుంతలకు భరతుడు జన్మించాడు. తల్లి బిడ్డలను కణ్వుడు అత్తవారింటికి పంపించాడు. నిండు కొలువులో దుష్యంతుడు ఆమెను తిరస్కరించాడు. దుష్యంతుడి మాటలు విని కలత చెందిన శకుంతల రాజుకు ధర్మబోధ చేయడమే ఈ పాఠం యొక్క ముఖ్య నేపథ్యం. కవి నన్నయ్య భట్టు. ఈయన 11వ శతాబ్దపు కవి. రాజమహేంద్రవరాన్ని రాజధానిగా చేసుకొని ఆంధ్రదేశాన్ని పాలించిన తూర్పు చాళుక్యరాజు రాజరాజ నరేంద్రుని ఆస్థాన కవి. వేదవ్యాసుడు సంస్కృతంలో రచించిన మహాభారతాన్ని ఆంధ్రీకరించిన కవిత్రయంలో మొదటివారు. ఆది, సభా పర్వాలను అరణ్య పర్వంలో సగం ఆంధ్రీకరించారు. చాముండికా విలాసం, ఇంద్ర విజయం అనే కావ్యాలను, ఆంధ్ర శబ్ద చింతామణి అనే వ్యాకరణ గ్రంథాన్ని నన్నయ్య రాశాడని ప్రతీతి. ఆదికవి, వాగానుశాసనుడు అనే బిరుదులు కలవు. కింది ప్రశ్నలకు సమాధానాలు. ధర్మం కాలానుగుణమైనదంటే ఏమిటి? కాలాన్ని బట్టి ధర్మం మారుతుంది అని అర్థం. సమర్థులైన వారు ధర్మం విషయంలో నిర్లక్ష్యంగా ఉంటే ఏమవుతుంది? సమర్థులకే ప్రమాదం కలుగుతుంది. పద్యంలో అబద్ధం అనే అర్థాన్ని ఇచ్చేదేంటిది? బొంకు. సమర్థులు అనే పదానికి వ్యతిరేక పదం ఏమిటి? అసమర్థులు. పై పద్యానికి శీర్షికను నిర్ణయించి రాయండి. ధర్మరక్షణ. కింది అపరిచిత గద్యం చదవండి. ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి. పాదయాత్రలో చెర్ల గణపతి శాస్త్రి ఎవరిని అనుసరించారు? ఆచార్య వినోబా భావే. శతాధిక గ్రంథకర్త అంటే అర్థమేమిటి? 100 గ్రంథాల్లో రచించిన వారు. పై పేరాలో స్త్రీ అనే పదానికి సమానార్థక పదాలు స్త్రీ, మహిళ. ఈ వాక్యంలో త్యాగశీలి ఏ సమాసం గుర్తించండి? బహురేహి. లాస్ట్ ఇది ఒక ప్రశ్న తయారు చేయండి. చెర్ల శాస్త్రి గారు పొందిన పురస్కారాలు ఏవి? గీత గీసిన పదానికి అర్థం రాసి సొంత వాక్యం రాయాలి. విపత్తు, ఆపద, ఆపదలను అధిగమించాలి. శూనృత, సత్యము, సత్యమనే పలకాలి. హృదయం, ఆహ్లాదకరం, ఆహ్లాదంగా మాట్లాడాలి. యశస్సు, కీర్తి, ఊత, ఆసరా. అయితే ఇక్కడ కొన్ని పర్యాయ పదాలు చూద్దాం, సమానార్థక పదాలు. 1వ దానిలో భూమి, ఉసిద, పొడమి. 2వ దానికి ఆసరా, ఆధారం, అండ. 3 భార్య, సతీ, ధార. 4వ దానికి తనయుడు, పుత్రుడు, సుతుడు, కొడుకు. 5 ఏనుగు, కర్రి, మాతాంగము. నానార్థాలను జతపరచండి. క్రమము, నీటి చాలు, వితరణం, కత్తి అంచు అంటే ధార. పుణ్యం, స్వభావం, న్యాయం, ఆచారం, నీతి అంటే ధర్మం. మానవుడు, అర్జునుడు, నరుడు. దిక్కు, కోరిక, నమ్మకం, ఆశ. కులం, వెదురు, పిల్లన గ్రోవి, వంశం. కింది ప్రకృతులకు వికృతులను, వికృతులకు ప్రకృతులను రాయండి. పుస్తకం, పొత్తము. నేరము, నీరు. యజ్ఞము, జన్నము. విద్య, విద్యే. గృహము, గీము. దీపము, దివ్వే. సత్యము, సత్యము. ధర్మము, దమ్మము. రేడు అంటే రాజు, రేడు. కావ్యం, కబ్బం. వ్యుత్పత్తార్థాలు చూద్దాం. పుత్రుడు అంటే పున్నామ నరకం నుండి తప్పించేవాడు, కొడుకు. ధర్మం, భూమిని ధరించేది, ధర్మువు. పతివ్రత, పతి సేవయే వ్రతముగా కలది, సాధ్వి. జ్యోత్స్న, కాంతులను వెదజల్లునది, వెన్నెల. వ్యతిరేక పదాలు. చేసి, చేయక. వస్తాడు, రాడు. తింటే, తినకుంటే. వినండి, వినకండి. చెప్పి, చెప్పక. కింది పదాలకు సంధి పేరు విడదీసి సంధి పేరు రాయండి. వంతలెల్ల అంటే వంతలు ప్లస్ ఎల్ల ఉత్వ సంధి. క్రతువది, క్రతువు ప్లస్ అది, క్రతువది ఉత్వ సంధి. లేదని, లేదు ప్లస్ అని ఉత్వ సంధి. భాషలేమిటి, భాషలు ప్లస్ ఏమిటి ఉత్వ సంధి.
పూరితంబులగు పూరితంబులు ప్లస్ అగు ఉత్వసంధి. చివర లు అన్ని పూర్వస్వరంలో ఊ రావడం వల్ల ఇది ఉత్వసంధి అయింది. ఒకసారి మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్తో పాటు సబ్స్క్రైబ్ చేయించండి. కింది పదాలను కలిసి రాసి సంధి పేరు రాయండి. కన్వ ప్లస్ ఆశ్రమం కన్వాశ్రమం సవర్ణ దీర్ఘ సంధి. తీర్థ ప్లస్ అభిగమనం తీర్థాభిగమనం సవర్ణ దీర్ఘ సంధి. ధర ప్లస్ అధినాథుడు ధరాధినాథుడు సవర్ణ దీర్ఘ సంధి. సభ ప్లస్ ఆసదులు సభాసదులు సవర్ణ దీర్ఘ సంధి. ఇక్కడ కిందని విగ్రహ వాక్యాలు రాసి ఏ సమాసమో రాయాలి. సూర్యచంద్రులు సూర్యుడును చంద్రుడును ద్వంద్వ సమాసం. ఇహపరాలు ఇహను పరమును ద్వంద్వ సమాసం. రాత్రింబవళ్ళు రాత్రియును పగలను ద్వంద్వ సమాసం. శకుంతల దుష్యులు శకుంతలయును దుష్యంతుడును ద్వంద్వ సమాసం. ఇందులో ఉపమా అలంకారం గురించి ఇవ్వడం జరిగింది. ఉపమా అలంకారం అంటే ఉపమేయం ఉపమానం మధ్య పోలిక రమ్యంగా చెబితే అది ఉపమా అలంకారం అవుతుంది. దీంట్లో 4 అంశాలు ఉంటాయి. ఉపమేయం ఉపమానం ఉపమవాచకం సమాన ధర్మం. ఇక్కడ ఉదాహరణలు చూస్తే ఆమె ముఖం చంద్రబింబం వలె అందంగా ఉంది. ఆమె ముఖం ఉపమేయం చంద్రబింబం ఉపమానం వలె ఉపమవాచకం అందంగా ఉంది సమాన ధర్మం. 2 నీ కీర్తి పాల వలె తెల్లగా ఉంది. నీ కీర్తి ఉపమేయం పాల ఉపమానం వలె ఉపమవాచకం తెల్లగా ఉంది సమాన ధర్మం. ఒక దీపం నుండి మరొక దీపం పుట్టి వెలుగొందినట్లు తండ్రి రూపం పుత్రునిలో ఉంటుంది. దీనిది ఉపమాలంకారం. ఆకాశంలో మేఘం వెండి కొండలా తెల్లగా ఉంది. ఇది కూడా ఉపమాలంకారం అవుతుంది. ఇక్కడ మత్తేభం యొక్క పద్య లక్షణాలు ఉన్నాయి చూడండి. ఇది ఒక వృత్తజాతి పద్యం. 4 పాదాలు ఉంటాయి. 20 అక్షరాలు ఉంటాయి. ప్రాసనియమం ఉంటుంది. సబరనమయవ అనే గణాలు ఉంటాయి. ప్రతి పాదంలో 14వ అక్షరం యతిస్థానం.